నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైఎస్ షర్మిల గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, మీ బ్రాండ్ని నిలబెట్టుకోండి బాబు గారు అని చెప్పడం జరిగింది. అది ఎందుకు చెప్పారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన. ఏంటంటే, మీ బ్రాండ్ని నిలబెట్టుకోండి బాబు గారు, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారో పూర్తిగా అంటే కొంతమంది ఎవరైతే కొంచెం మారుమూలలో ఉన్నారో వాళ్ళకి ఇంకా అందట్లేదు సహాయ సహకారాలు. సో వాళ్ళకు కూడా త్వరగతిన మీరు సహాయం అందిస్తే మంచిది, వాళ్ళని కూడా ఆదుకోండి అని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఎలా చూడాలి అంటే చాలా పాజిటివ్గానే చూడాలమ్మా. ఎందుకంటే 164 మంది ఎమ్మెల్యేలతో అఖండమైనటువంటి మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఖచ్చితంగా 3 నెలలు అవుతుంది. రాగానే రకరకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏది ఎక్కడుందో తెలియదు, పోలవరం ఎక్కడుందో తెలియదు, అమరావతి ఏ స్టేజ్లో ఉందో తెలియదు, తర్వాత ఆర్థిక వ్యవస్థ ఏ పరిస్థితిలో ఉందో తెలియదు. వీటి మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ సమీక్షలు చేసుకుంటూ వస్తున్నారు. వచ్చినటువంటి సందర్భంలో అనుకోని విధంగా పులి మీద పుట్రలాగా ఈ వరదలు అనేటువంటివి ఏవైతే వచ్చి విజయవాడని ముంచేసినటువంటి సంఘటన అందరినీ కదిలించి వేస్తుంది. అయితే అధికార పక్షం అనేది ప్రజలను ఆదుకోవటానికి తను చేసేటువంటి ప్రయత్నం తను చేస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల, ఎందుకంటే అందరికీ అన్నీ చేయటం అనేటువంటిది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ప్రతిపక్షం ఏదైతే ఉందో, ఇవాళ మన రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఏది ఉందండి? వైఎస్ఆర్సీపీ ఉంది. వాళ్ళు చేయవలసినటువంటిది ఏంటంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా ఎక్కడైనా అందకపోతే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం చేసేటువంటి ఇదేంటంటే, అలాంటివి ఎత్తి చూపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం అనేటువంటిది ప్రధాన ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఆ పాత్ర పోషించాలి. దురదృష్టవశాత్తు మనకున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చి 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకున్న ప్రధాన ప్రతిపక్షం అదే కదా మనకి. వాళ్ళు జరిగేటువంటి కార్యక్రమాలను ఎలా ఆపాలి, జరుగుతున్నటువంటి దాని మీద ఎలా బురద జల్లాలి, ఈ వచ్చినటువంటి వరదలకి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలా బాధ్యుల్ని చేయాలనేటువంటి దాని మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మూలాన వచ్చినటువంటి వరదలు. ఆయన ఇల్లు కాపాడుకోవడానికి బొడమేరు గేట్లు ఎత్తేసారు కాబట్టి విజయవాడ మునిగిపోయింది. బొడమేరు గేట్లు ఉంటాయో లేదో కూడా ఆయనకి తెలియదు. సో ఇలాగ రకరకాల విమర్శలు చేస్తున్నప్పుడు కనీసం ఒక్క సీటు కూడా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు నిజమైనటువంటి రాజకీయవేత్తలాగే వాళ్ళు స్పందించారనేటువంటిది నా అభిప్రాయం. మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల పాటు వాళ్ళకి సమయం ఇవ్వటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏదెక్కడ ఉంది అనేటువంటిది కాలు చేయి కూడగట్టుకొని మళ్ళీ పరిపాలన వాళ్ళ విధానంలోకి మలుచుకోవటానికి ఆ సమయం పడుతుంది. అట్లా కాకుండా వచ్చిన మరుసటి రోజు నుంచే మీరు విమర్శిస్తున్నారు అంటే మీరు రాజకీయం చేస్తున్నట్టు, విమర్శించినట్టు కాదు. కానీ అలానే 6 నెలలు అసలు మాట్లాడకుండా ఉండమని కాదు. ఎక్కడన్నా తప్పు జరుగుతూ ఉంటే ఎత్తి చూపించడం అనేటువంటిది కూడా ఒక ప్రతిపక్షం యొక్క బాధ్యత. దాన్ని సమర్థవంతంగా షర్మిల గారు వాళ్ళ ఆవిడ స్టేట్మెంట్ చూస్తే నిజంగా చాలా మెచ్యూర్డ్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా 100 రెట్లు మెచ్యూర్డ్ పొలిటీషియను షర్మిల గారు అనిపిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను అభినందిస్తూనే, మీరు బాగా చర్యలు తీసుకుంటున్నారు, దాంట్లో అనుమానం లేదు. కానీ మీకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని, గొప్పతనాన్ని కూడా ఎత్తి చూపిస్తూనే ప్రజల్ని బాగా ఆదుకుంటారనేటువంటి మీకు రెప్యుటేషన్ ఉంది. కాబట్టి అంటూనే పలానా చోట్ల ఇంకా అందట్లేదు, అది మీ దృష్టికి రాలేదు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, అక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయండి అనేటువంటిది చాలా చక్కగా ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకురాల్లాగా ప్రభుత్వాన్ని గుడ్డిగా విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్నాం అనేటువంటిది, చేసినటువంటి మంచి పనిని అభినందిస్తూనే జరిగినటువంటి పొరపాట్లు వాళ్ళ దృష్టికి రానటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం అనేటువంటిది ఏంటంటే పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకురాల్లాగా మనం అనుకోవచ్చు. గతంలో కూడా చూసాం షర్మిల గారి ప్రసంగాలు కానీ, షర్మిల గారు లేవనెత్తేటువంటి అంశాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో
చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మిగతా అందరికి బీజేపీ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉందో షర్మిల గారి కంట్రిబ్యూషన్ కూడా అంతో ఎంతో ఉందనేది అందరూ ఒప్పుకునేటువంటిది. సొంత కుటుంబంలో నుంచి బయటకు వచ్చిన సొంత చెల్లె తన అన్న యొక్క లక్షణాలు, అన్న అనేటువంటిది కూడా లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టి ఆయన మనస్తత్వాన్ని, తన చెల్లికి సునీత గారికి ఎలా అన్యాయం జరిగింది, తనకి ఎలా అన్యాయం జరిగింది అనేటువంటిది ప్రజలకు చెప్పడం వల్లనే 90,000 ఉన్నటువంటి మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందుల్లో 60,000కి పడిపోయింది. ఒక స్టేజ్లో అసలు కడప సీట్ ఏమవుద్దు అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఏంటంటే తను అనుకున్న దానికి నిలబడి గట్టిగా పోరాటం చేసేటువంటి వ్యక్తిగా ఆవిడకి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని మరొకసారి తను ప్రెస్ మీట్ అడ్రస్ చేసినా కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి పోలిక పెడితే విలేకరులు ఎలాంటి ప్రశ్న వేసినా కానీ ఆవిడ చక్కగా సమర్థవంతంగా సమాధానం చెప్తుంది. అవసరమైతే వాళ్ళ నోళ్ళు కూడా మూయిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలేకరు ప్రశ్నిస్తే పేపర్లు చూపించి నాకు టైం అయిపోయిందని వాచి చూపించి పారిపోతాడు. తర్వాత మాట్లాడేటువంటి మాట మీద దేని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది. మొన్న విజయవాడ వరదలే తీసుకుంటే బుడమేరు నది అన్నాడు, బుడమేరుకి గేట్లు అన్నాడు. తర్వాత తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం పదవిలోకి వచ్చింది ఎప్పుడంట, మే 13వ తారీఖు నాడు వచ్చాడంట చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి. ఇలాగా పొంతన లేని మాటలు, తడబాటు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది. షర్మిల గారు చక్కగా హోంవర్క్ చేసుకొని వస్తుంది. ఆవిడ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలి అంటే క్లారిటీ తోటి మాట్లాడుతుంది. ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా కూడా తను చక్కగా సమాధానం చెప్పే లక్షణాలు, ఆ సామర్థ్యం ఆవిడ దగ్గర ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిఖార్సుగా పోషిస్తున్నటువంటిది షర్మిల గారే అనేటువంటిది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉండటం అనేటువంటిది ఈ రాష్ట్రానికి ఇంకా నష్టదాయకంగా, ఎందుకంటే ఇవాళ సందర్భం కాకపోయినా చెప్తున్నాను, బోట్లతోటి మన ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టినటువంటి సంఘటన చూస్తే, ఎంక్వైరీలో బయటకు వస్తున్నటువంటి విషయాలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. వైసీపీ నేతల పేర్లే వస్తున్నాయి, నందిగం సురేష్ పేర్లు వచ్చినాయి, దాని వెనుకున్న పెద్ద నేతలు ఎవరు, దానికి ఉన్న పెద్ద తలకాయ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతుంది. అంటే వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం నిజంగా ప్రకాశం బ్యారేజ్ కనుక బద్దలై ఉంటే కింద ఉన్నటువంటి ఏరియా అంతా కూడా లంక గ్రామాలు కానీ లక్షలాది మంది ప్రజలు మునిగిపోయేటువంటి ప్రమాదం, వేలాది మంది చనిపోయేటువంటి అవకాశం ఉండేది. అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకునేటువంటి ప్రతిపక్షం ఉండటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. గుడ్డిలో మెల్లన్నట్టుగా ఆయన పాత్ర సమర్థవంతంగా పోషించకపోయినా ఆయన చెల్లైనటువంటి షర్మిల గారైనా ఆ పాత్ర పోషిస్తున్నందుకు మనందరం కూడా ఆవిడని అభినందించాలి. థ్యాంక్ యూ సో మచ్. రైట్.